ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మనివ్వచ్చునని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కిమ్స్ డైరెక్టర్ జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో జీవన్ దాన్ ట్రస్ట్, అపోలో మెడికవర్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కిమ్స్ డైరెక్టర్ జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు మాట్లాడారు. అవయవ దానంపై ప్రజల అవగాహన పెరగాలి, జీవన్ దాన్తో మరొక వ్యక్తికి పునర్జన్మనివ్వచ్చని చెప్పారు. సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని, అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శరీరం శాశ్వతం కాదని, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుందని, అదే అవయవదానం చేస్తే ఒక్కొక్కరు 8 మందికి ప్రాణదానం చేయొచ్చన్నారు. దేశంలో కొన్ని మతాచారాల ప్రకారం అవయవదానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం అవ్వడనుకుంటారని, కానీ సాటి మనిషి ప్రాణాలను నిలబెడితే ఆ దైవం కూడా వారి వెంట ఉంటాడని గుర్తు చేశారు. తీసుకోవడానికి లేని ఇబ్బంది ఇవ్వడానికి ఎందుకు అడ్డం వస్తుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ డిఎంఈ డాక్టర్ బాబ్జీ, మెడికవర్ డైరెక్టర్ ఎం సుభాకర్, రంగన్న, రంగరాయ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ, డాక్టర్ జీవి రావు, డాక్టర్ సోమయాజులు, డాక్టర్ కరుణాకర్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డాక్టర్ రాంబాబు, అపోలో మార్కెటింగ్ హెడ్ అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆర్గన్ డొనేషన్ ఇవ్వడం వల్ల మీ ఆస్తితో పాటు అందరూ ఫస్ట్ ఆస్తి గురించి ఆలోచిస్తున్నాం. ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఇది ఎవరికి చెందాలి, ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ఆస్తి గురించి ఆలోచిస్తాం. దానికి తీసుకున్నంత కేర్ ఇంకా దేనికి తీసుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇది మా కొడుకులకు ఉండాలి, తర్వాత మా మనవాళ్ళకు ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్తి ఫిజికల్ అసెట్. బట్ మీ ఆర్గన్స్ వచ్చేసి లైఫ్స్, అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా బ్రతకటం మెసేజ్ గివెన్ బై ఆల్ ఆఫ్ దెమ్. All the people are given the same message, so we are taking that message, and the big challenge is about the religion. So religious law organs ఇవ్వకూడదు అది ఇది అని చెప్తారు. బట్ మీరు అర్థం చేసుకుని important, we have to play an important role to achieve the zero deaths in future. And again, మనం ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ కలిసి ఇక్కడ ఉంటారు అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్. యాక్చువల్లీ దే ఆర్ హియర్ యాజ్ ఎ సోషల్ కాజ్, మీన్స్ అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్, అపార్ట్ ఫ్రమ్ సర్వీస్, అండ్ దే ఆర్ హియర్ ఫర్ ఎ సోషల్ కాజ్ టు బ్రింగ్ దిస్ అవేర్నెస్. అండ్ ఐ థింక్ సో, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్, మేబీ ఎనీ సైకాలజిస్ట్ హియర్, they must have to play a vital role in this one. The psychologist has to involve, means they have to involve in a very stakeholding awareness program where they can do a better job than all of us, because convincing and explaining is the most important thing and a challenging thing in this one. So the psychologist has to play a major role, and we have to invite and ask them to be a part of this. Dignitaries are here, and students, medical staff, స్టాఫ్ నర్సెస్, ఫ్రెండ్స్కు ఆహ్వానం పలుకుతున్నాను. నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను మెడిసిన్ ప్రొఫెసర్ ఏడిహెచ్. అండ్ ఆర్గాన్స్ లేక ఎంతమంది ఎలా బాధపడుతున్నారు అని తెలియచేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్ అనే స్లోగన్తో మనము ఈ సంవత్సరము అవగాహన సదస్సులు నిర్వహించి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. సో ముఖ్యంగా ఒక బ్లడ్ డొనేషన్ చేయడానికి మనం ఎంత కష్టపడ్డామో, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఒక 30-40 ఇయర్స్ ఎంతో కష్టపడితే తప్ప మనం ఈరోజు ఒక బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈజీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎవరినైనా చేయగలుగుతాం.